5 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలు అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. ఎలాగైనా సరే చిరుతను పట్టుకోవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు మొన్నటి నుంచి బోన్ ముందు మేకను ఎరగా పెట్టారు. ట్రాప్ కెమెరాస్ లో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. బోన్ ముందు వరకు వచ్చి చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. రోజు అదే ప్రాంతంలో రాత్రిపూట దర్జాగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలా వచ్చి ఎవరి మీద దాడి చేస్తోందోనని స్థానికులు హడలిపోతున్నారు. 2 రోజుల్లో ఎలాగైనా చిరుతను బంధించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. ఐదు రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలు అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు మొన్నటి నుంచి బోన్ ముందు మేకను ఎరగా పెట్టారు. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు కూడా రికార్డ్ అవుతున్నాయి. బోన్ ముందు వరకు వచ్చే చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. రోజు అదే ప్రాంతంలో రాత్రిపూట దర్జాగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలా వచ్చి ఎవరి మీద దాడి చేస్తోందోనని స్థానికులు హడలిపోతున్నారు. 2 రోజుల్లో ఎలాగైనా చిరుతను బంధించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, 2 రోజుల నుండి ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా కూడా ఇప్పటి వరకు చిరుతనైతే పట్టుకోలేదు. మరి ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్ గా శంషాబాద్ ఏర్పాటు పరిసర ప్రాంతంలో లోపల ఏదైతే వినియోగంలో లేనటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గర నీటి కుంట అనేది ఒకటి ఉంది. పైగా సమ్మరు రాత్రుల్లో మాత్రమే పులి అక్కడ సంచారం ఇస్తుంది. కానీ ఉదయం పూట అంతా కూడా ఆ నీటి కుంటల మధ్యనే ఉన్నట్టుగా ఈ యొక్క ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన బట్టి నేపథ్యం ఏర్పడుతుంది. దాదాపు 5 రోజుల నుంచి కూడా దానికోసం పట్టుకోవడం కోసం చాలా శ్రమిస్తున్నారు అధికారులు. కాకపోతే ఆ బోన్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న బట్టి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పటికీ కూడా దాదాపు 5-6 బోన్స్ దగ్గర మేకను కూడా ఎరగా పెట్టారు. అయినప్పటికీ కూడా దగ్గర వరకు వచ్చి మళ్ళీ పులి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అధికారులు తెలుపుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా ఇవాళ కానీ రేపటి లోపల పులి దాని జాడలు ఎక్కడ నక్కి ఉందా కంపల్సరీ కూడా మేము పట్టుకుంటామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకైతే అది వెళ్ళటం లేదు. పైగా ఆ ఫెన్సింగ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఏదైతే తక్కువ స్పేస్ ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రం అది దూకింది. కానీ మిగతా ప్లేస్ లో అంతా కూడా ఫెన్సింగ్ అనేది చాలా హైట్ ఎక్కువ ఉంది కాబట్టి అది రిటర్న్ రాలేకపోతుంది. దీనివల్ల కూడా అక్కడ ఉన్న పరిసర గ్రామస్తులు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలనే నక్కి ఉంది కాబట్టి కంపల్సరీ కూడా మేము పట్టుకుంటామనేసి కూడా వారు చెప్తున్నారు. కాకపోతే రాత్రుల్లో కానీ ఉదయం పూట కానీ జర్నీ చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ ఎవరన్నా 2-3 వెళ్తుంటే కంపల్సరీ చేతిలో ఒక కర్రని తీసుకుని వెళ్తుంటే కూడా అధికారులు ఆ గొల్లపల్లి పరిసర ప్రాంతాల వాసులకి వారికి చెప్పడమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ట్రాప్ కెమెరాలో దాదాపు 5-4 ఫోటోస్ కూడా వచ్చాయి. కాకపోతే లేటెస్ట్ ఫోటోస్ రాత్రి అవి రికార్డ్ అయినటువంటి నేపథ్యం కాబట్టి ఇవాళ ఒక ప్లేస్ అనేది కన్ఫామ్ గా ఈ ఏరియాలో టచ్ ఆడుతుంది అనేది కూడా ఒక ఐడియా అధికారులకు వస్తే కంపల్సరీ అక్కడే మాట వేసి పులిని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తామని కూడా అధికారులు చేస్తున్నారు.